సో ఒక రకంగా అన్ని కలిసి వస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అవును కాస్త మళ్ళీ ఇక్కడ కూటమిలో ఆధారపడి ఉంటాం, కాస్త ఇవన్నీ చూసామంటే నిధులు కూడా ఎక్కువ రావటం మనకి. సో ఆయన లక్ష్యం కూడా, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూడా ఏంటంటే పోలవరం ఇటు అమరావతి కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఆయన శాశ్వతంగా ఆయన పేరు కూడా అక్కడ ఉండిపోవాలని చెప్పి కూడా. ఎందుకంటే మనం సైబరాబాద్ చూసాం. సో ఆ రోజు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? రాళ్ళు రప్పలు ఉన్న ఏరియా ఈరోజు గజం ఎంత ఉందండి అక్కడ? ఇప్పుడు సైబరాబాద్ సైడ్ అయితే 3 lakhs వరకు ఉందండి. 2.5 3 lakhs ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే చీప్ భూములు యాక్చువల్గా, అదే తక్కువ రేట్లు ఉండేవి ఒకప్పుడు. మీకు ఎల్బీ నగర్ సైడ్ అటు సైడ్ రేట్లు ఎక్కువ ఉండేవి. అవును, కానీ ఒక్కసారి ఇటు పెరిగిపోయాయి. ఒకసారి ఇవన్నీ రాళ్ళు కదా, గ్రానైట్ క్వారీలు ఉండేవి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ మనకి హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో ఎకరం అమ్మితే ఎల్బీ నగర్లో పోయి మనం ఎంత కొనవచ్చు? ఎక్కువ కొనవచ్చు, మొత్తం ఒక 2 వీధులు కొనవచ్చు. అలాంటి పరిస్థితి రేపు అమరావతిలో కూడా ఉంటుంది. అంటే ఒక టెక్నాలజీ సిటీగా ఆయన నిర్మించబోతున్నారని చెప్పి కూడా మనకి వినిపిస్తుంది అనమాట. ఇప్పటికే పెద్ద పెద్ద బడా కంపెనీస్ కూడా అమరావతి వైపు చూస్తున్నాయంటారు. రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, చాలా కంపెనీస్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయంటారు. సో వీళ్ళందరూ కూడా వస్తే ఎలా ఉంటుంది అక్కడ? వీళ్ళందరూ వస్తే గ్యారంటీ బాగుంటుందండి అక్కడ. ఎందుకంటే ఆంధ్ర నుంచి చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు కదా, వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు అంతా లోడ్ అంతా తీసుకెళ్ళి మెట్రో సిటీల మీద పడిపోతున్నాయి. మీరు చూసుకుంటే కనుక మన వేరే ఊర్లో అర్బనైజేషన్ బాగా పెరుగుతుంది. బట్ ప్రతి వాళ్ళు చదువుకున్నారు. ముందు మన తాతగారులు వచ్చేటప్పటికి అగ్రికల్చర్లో ఉండేవారు. ఇప్పుడు అగ్రికల్చర్ కొద్దిగా తగ్గి ఏంటంటే వీళ్ళందరూ ఎడ్యుకేట్ అవ్వడం, జాబులు చేసుకోవడం, దీనివల్ల ఏంటంటే ఏదో ఒక మెట్రో సిటీకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అమరావతిలోనే కంపెనీస్ వస్తే ఆ సరౌండింగ్స్లోని విలేజెస్కి కానీ చిన్న చిన్న టౌన్స్కి కానీ గ్యారంటీగా మంచి చేసిన వాళ్ళే అవుతారు. ఎందుకంటే ప్రతి దగ్గర అభివృద్ధి చెందాలండి. ఓన్లీ హైదరాబాదే కాదు, బెంగళూరే కాదు, ఇక్కడ వచ్చే కంపెనీలు ఇక్కడ వస్తూనే ఉంటాయి. మనం ఒక రావాలన్నా వద్దన్నా ప్లేస్ ఉండంటే వాడు వచ్చి కంపెనీ పెట్టుకుంటుంటాడు. అక్కడ జరిగేది అక్కడ జరగాలి. అప్పుడే కూడా హెల్తీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన పక్కన ఉన్న వాళ్ళు బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాం ఆటోమేటిక్గా. ఇప్పుడు రేట్ల విషయం తీసుకున్నారంటే హైదరాబాద్తో పోల్చుకుంటే అమరావతిలో ఏ విధంగా? అమరావతిలో హైదరాబాద్లో అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక షేప్ వచ్చేసింది కాబట్టి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనికి ఏంటంటే ఎక్కడ ఎంత పెట్టి కొనొచ్చు అనేది మనం కరెక్ట్గా చెప్పేయచ్చు. అమరావతిలో కూడా చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా వర్క్ స్టార్ట్ అయితే కనుక అక్కడ ఎంత ప్రైస్ జస్టిఫికేషన్ అవుతుందని కరెక్ట్గా తెలిసిపోద్దండి. ఆల్రెడీ అయితే కొనేవాళ్ళు కొంటున్నారు, వాళ్ళకి అర్థం అవుతుంది అది. అక్కడ తిరిగి లోకల్గా ఉండే పీపుల్ వాళ్ళకి తెలుస్తుంది. అది కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే 5 to 10 years పెట్టి కొనే వాళ్ళకి ఇబ్బంది లేదు. మరీ షార్ట్ టర్మ్ కొనాలంటే మాత్రం బాగా దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ మాస్టర్ ప్లాన్ రెడీ అయిన తర్వాత, ఈ రింగ్ రోడ్ రెడీ అయిన తర్వాత దాన్ని బట్టి ఒక పిక్చర్ అనేది వస్తుంది. పిక్చర్ క్లారిటీ, అక్కడ హ్యాబిటేషన్ ఎంత జరుగుతుంది, కమర్షియల్ ఎంత జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్లో జీతాలు ఏంటి, అది కూడా కంపెనీలు Tier 1 కంపెనీలా, Tier 2 కంపెనీలా, Tier 3 కంపెనీ 3 ఉంటాయి. ఇప్పుడు కొన్న వాళ్ళకి ఏంటంటే ఒక 5 to 10 years తర్వాత మళ్ళీ మనం ఇది ఆ రోజు ఎందుకు కొనలేకపోయాము ఈ ప్లేస్ లో అని చెప్పి అనుకునే రోజులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ల్యాండ్ అనేది ఎప్పటికీ అల్టిమేటే సార్. అది అంటే హైదరాబాద్ అంటే 400 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇవన్నీ తీసుకున్నామంటే అమరావతికి ఇన్ని సంవత్సరాలు పట్టే అవసరం జస్ట్ కేవలం 5 to 10 సంవత్సరాల్లోనే దాదాపు అవునండి ఒక రూపురేఖలు వస్తాయి. 10 yearsలోనే డే 1 నుంచి మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు డే 1 నుంచి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 months అయింది అనుకుంటా. 2 months 2.5 months అయింది. 2.5 months లో కూడా అంత పాజిటివ్ న్యూసే నడుస్తుంది, నెగిటివ్ న్యూస్. మనం కూడా అప్పుడు అనుకున్నాం ఫస్ట్ 6 months తర్వాత మార్కెట్ తెలుస్తుంది అని, కానీ 2 months లోనే తెలిసింది. 2 months లో ఆల్రెడీ 2-3 steps వేసింది. ఇంకా మనకి అక్టోబర్ నుంచి జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట మార్కెట్ ఏంటి అనేది, ఎంత పెట్టి కొనొచ్చు ఏంటి అనేది లోకల్ కొద్దిగా బాగా తెలుస్తుంది చెప్పాలంటే కనుక. ఓవరాల్ కనుక స్టార్ట్ చేస్తే దాన్ని బట్టి మనం కరెక్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్గా కొన్ని కంపెనీస్, బడా కంపెనీస్ అమరావతిలో కూడా వాళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేశాయి. ఇప్పటికే వెంచర్స్ కూడా వేస్తున్నాయని చెప్పి అంటున్నారు. సో వీళ్ళకైనా అక్కడికైనా బిజినెస్ కింద స్టార్ట్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు కదా? అవునండి, గ్యారంటీగా పెరుగుతాయండి. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీస్ వెళ్ళినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు అక్కడ బిజినెస్ సెక్టర్, కమర్షియల్కి డిమాండ్ ఉంటుంది, రెసిడెన్షియల్కి డిమాండ్ ఉంటుంది. అప్పుడు గ్యారంటీగా ఈ ప్లాట్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళే బిల్డర్లు అవుతారు. వాళ్ళు సగం అమ్మేసుకొని లేదంటే డెవలప్మెంట్కి ఇచ్చుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రైవేట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందో దానికి ఒక క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. అపార్ట్మెంట్ ఎస్ఎఫ్టీ రేట్ ఇంతకు వెళ్తుంది అని చెప్పి క్యాల్కులేషన్ వచ్చి దాన్ని బట్టి మార్కెట్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది, కానీ ఇంకా పడదనమాట మార్కెట్. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఇంకా గ్రౌండ్ స్టేజ్లో ఉంది కాబట్టి
ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇంకా ప్రైవేట్ బిల్డర్స్ ఎక్కువగా ఎంటర్ అవ్వలేదు కాబట్టి మనం అలా అనుకుంటున్నాం, కానీ ఒక 6 months తర్వాత మొత్తం చూసుకుంటే పిక్చర్ చేంజ్ అవుతుంది. సరే, ఫైనల్గా అసలు పబ్లిక్ ఆలోచన ఏ విధంగా ఉంది సార్? గత 1 year నుంచి పబ్లిక్ ఆలోచన ఎలా ఉంది? అసలు రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ స్లో డౌన్ వెనక కారణం ఏంటి? మీరు ఏమన్నా ఎప్పుడన్నా పరిశీలించారు ఇవన్నీ? అంటే 1 year నుంచి ఇండియాలో ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయండి. మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, సెంట్రల్లో కానీ ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ ఏంటంటే పబ్లిక్ కొంటున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. అంటే సేవింగ్ వస్తుంటే కొనేస్తున్నారు. పబ్లిక్ సేవింగ్ లేకుండా మాత్రం మరీ అప్పు చేసి అయితే కొనట్లేదు. మరి అప్పు చేసి అయితే ప్రైస్ అట్రాక్టివ్గా ఉంటే మాత్రం బిజినెస్ నడుస్తుంది. బిజినెస్ అయితే ఎప్పుడు జీరో అవ్వదు. అది కూడా మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేయకూడదు. బిజినెస్ చేసామనుకోండి, పర్ యానం క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్కి ఎంత టర్న్ ఓవర్ అయింది, ఎంత ప్రాఫిట్ లాస్ అనేది మార్చ్ టు మార్చ్ క్యాలిక్యులేట్ చేస్తారు జనరల్గా. ఈ రియల్ ఎస్టేట్లో కూడా 3 to 4 yearsకి ఒకసారి ఇలాంటిది వస్తుంటుంది. 1-2 years స్లో ఉంటుంది, ఒకేసారి రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగిన తర్వాత మళ్ళీ 1 year యావరేజ్గా ఉంటుంది, మళ్ళీ 2 years స్లో ఉంటుంది, మళ్ళీ ఒకేసారి పెరుగుతుంటుంది. అందుకే కొనేవాళ్ళు ఎప్పుడు కూడా 5 years 10 years ప్లాన్ చేసుకొని కొనుక్కుంటే ఈ స్లో అవ్వడం, స్పీడ్ అవ్వడంతో సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ద డే అలాగే ఉంటుంది. గోల్డ్ అయినా అంతే, మీరు చూసుకుంటే ఒకేసారి 2 సంవత్సరాలు పెరగలేదు, మనం అమ్మేస్తుంటాం అప్పమని, సడన్ గా పెరుగుతుంది. ఎందుకు ఈ ఇయర్ లో దాదాపు నాకు తెలిసి ఒక 6 times పెరిగింది చూసుకుంటే కనుక. అలాగే ఏంటంటే ల్యాండ్ కూడా అంతే. కొత్త వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఒకప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని కొనేవాళ్ళు, అందుకు సక్సెస్ అయ్యేవారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే మేము చూస్తున్నాం కదా, 1 month 2 monthsకి రేట్లు చెక్ చేసుకుంటున్నారు. 1 month 2 monthsకి చెక్ చేయకూడదు. అంటే ఇప్పుడు సైకాలజీ ఏంటంటే పబ్లిక్ది ఎవ్రీ మంత్ రేట్లు పెరగాలి అన్నట్టుగా ఉంటున్నారు. అలా కాదు, లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో కొన్న వాళ్ళు గ్యారంటీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక జంప్ అనేది ఉంటుంది మార్కెట్లో. ఎవ్రీ 2 yearsకో 6 monthsకో ఒక జంప్ ఉంటుంది. ఆ జంప్ని ఎంజాయ్ చేస్తారు వీళ్ళు జంప్ చూడకుండానే పెరగట్లేదు మళ్ళీ అమ్మేయాలని చెప్పి అనుకుంటే అది ఎప్పటికీ కొనలేరు వాళ్ళు. ఒకప్పుడు మన ఫాదర్ జనరేషన్లో ఏం చేసేవారు, కొనేవారు, మర్చిపోయారు దాని గురించి, ఎక్కువగా ఆలోచించేవారు కాదు. అసలు పెరుగుతుందని కూడా కొనేవారు కాదు జనం. ఏదో మనకు స్థలం ఉండాలి, లేకపోతే ఇల్లు కట్టుకుంటారు, కొనుక్కునే పొలం ఉండాలని కొనుక్కునేవారు. సెంటిమెంట్గా కొనేవారు అంతే, సెంటిమెంట్గా కొనేవారు. అది అప్రిషియేషన్ వచ్చింది చూసుకుంటే. ఇప్పుడు ఏంటంటే పెరగాలి అని చెప్పి రోజు దాన్ని చూసుకొని మనం ఇచ్చేయకూడదు. గ్యారంటీగా 3 years 5 years 10 years ఈ 3 టర్న్ చేసుకుంటే అంతే. అది ఇప్పుడు ల్యాండ్ అనేది అల్టిమేట్గా జనాభా పెరుగుతున్నారు. ఇప్పుడు మనకి ట్రాఫిక్ కూడా చూసుకుంటే పెరుగుతుంది, పాపులేషన్ బయట నుంచి మైగ్రేట్ అవుతున్నారు. గ్యారంటీగా ఏ సిటీ అయినా కానీ ల్యాండ్ రేట్ అనేది పెరగాల్సిందే. కాకపోతే అది 1 yearలోనే ఎక్కువ పెరుగుతుందా, 3 yearsలో పెరుగుతుందా, 5 yearsలో పెరుగుతుందని మనం చెప్పలేం. కాకపోతే కొనుక్కొని వెయిట్ చేయడం అనేది కరెక్ట్. సో థ్యాంక్ యూ అండి. చూద్దాం ఇంకా ఇప్పుడే వస్తా మార్కెట్ కూడా ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా కొత్త ఏం జరుగుతుంది ఏంటని తేరుకొని సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, హైదరాబాద్ లేకుంటే అమరావతి అని చెప్పి కూడా చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా తొలగిపోయి మార్కెట్ చాలా వేగంగా మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాం. అందరూ లాభపడాలి. సో చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మరి కాస్త అడ్వైజర్స్ సలహాలు తీసుకొని ₹1 ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గర చూసుకొని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా మన ఛానల్ తరఫున మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ షమీర్ గారు, ధన్యవాదాలు.